మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకొంచున్నాను. మరి దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ఇష్టాన్ని బట్టి మాత్రమే నేను ఇక్కడ నిలబడ్డానని నేను నమ్ముచున్నాను. దేవుడి సిలువలో పలికిన మాటను బట్టి ఫస్ట్ మాటను నేను చెప్పబోచున్నాను. ఫస్ట్ మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 14వ వచనం. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. దేవుడు ఏం చెప్పాడండి? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరగట్లేదు కనుక వీరిని క్షమించమని మన కోసం సిలువలో ప్రార్థన చేశాడండి. దేవుడు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేయడం సాధ్యమంటారా? మనమైతే ఆలోచించండి, శ్రమలో ఉన్నప్పుడు అంత శరీరం అంతా నలగొట్టబడి, శరీరం అంతా తూట్లుగా కోల్చబడి, దున్నబడి ఉన్న శరీరాల్లో 2 చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలపై ముళ్ళ కిరీటము, అయ్యో ఒంటి మీద కూడా వస్త్రం సరిగ్గా లేని పరిస్థితిలో ఉన్న సమయంలో తండ్రి మన కోసము, మన పాపముల నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇట్టి శ్రమలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతామండి? ఒక్కసారి ఆలోచించండి. ఆ శ్రమల్లో కూడా మనం ప్రార్థన చేయాలని ఈ రీతిగా దేవుడు మనకు చెప్పుచున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఒకసారి దేవా నీకు వందనాలు. 6 సార్లు న్యాయస్థానాలకు అర్ధరాత్రి అంటే రాత్రి 12 గంటలకు ఆయన పట్టుకున్నారండి. 12 గంటల నుండి మార్నింగ్ వరకు కూడా ఆయన్ని, ఉదయం 9 గంటల వరకు కూడా ఆయన న్యాయస్థానాల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారనమాట. 6 చోట్లకు ఆయన తిప్పారు. అయితే ఆఖరిగా పొంతి పిలాతు దగ్గరికి దేవుణ్ణి తీసుకొచ్చారండి. పొంతి పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన, మరి ఈయన నిజంగా నేరం చేశాడని నమ్ముచున్నారంటే అని నమ్ముచున్నామని బిగ్గరగా కేకలు వేశారు. నిజంగా న్యాయం ఆయన మరి దోషి అయి ఉంటారంటారా? కాదు కదా. ఆయన దోషం చేశాడా? నాలో దోషం అన్నది మీరు ఎవరైనా నిరూపించగలరా అని ధైర్యంగా చెప్పగలిగిన ఒకే ఒక్క దేవుడు అండి ఆయన. ఒకే ఒక్క మనుషుడు, మనుష్య రీతిగా వచ్చాడు ఆయన. మనుషునిగా ఉండి ఏ పాపం లేకుండా, ఏ దోషం చేయకుండా బ్రతకగలడం ఈజీ అంటారా మనకి? మనం చెప్పండి, చిన్న వాటికే అబద్ధాలు చెప్తాం, చిన్న వాటికే మోసాలు చేస్తూ ఉంటాం. ఇలాంటి బ్రతుకుతున్న మనము మనుష్యుడిగా ఎలా ఉండాలో, నీతిగా ఎలా బ్రతకాలో చెప్పగలిగిన దేవుడు మనుష్య రూపంగా ఉండి, మనుష్య రూపంలో మనిషావతారిగా వచ్చి లోకానికి వచ్చి ఆయన ప్రభు, మరి దేవుడు ఆయన మరి నిజంగా మేము బ్రతకగలను, మనిషి ఒక పాపం చేయకుండా బ్రతకగలగని నిరూపించిన ఏకైక వ్యక్తి ఆయనేనండి. దేవానికి వందనాలు. అలాగే పొంతి పిలాతు దగ్గరికి దేవుణ్ణి తీసుకెళ్ళినప్పుడు పొంతి పిలాతు మరి జనులందరినీ అడిగినప్పుడు ఈయన నాకు ఏ దోషం కనబట్టలేదని చెప్పినప్పుడు, కాదు ఈయన తప్పు చేశాడని అనేక మంది జనులు కూడి ఉన్న ప్రతి జనులు కూడా ఆయన దోషం ఉందని చెప్పి ఉన్నారు. అయితే ఏ శిక్ష విధించాలంటే సిలువ వేయాలని, ఆయన సిలువ వేయాలని బిగ్గరగా కేకలు వేశారు. సిలువ వేసేంత తప్పు ఏమైనా చేశాడండి? ఆయన చేయలేదు కదా. మనకైతే తెలియదు. సిలువ వేసి అంటే ఘోర పాపులనైతే, నరహత్యలు చేసిన వాళ్ళని, సరిదిద్దుకోలేని తప్పులు చేసిన వాళ్ళని మాత్రమే సిలువకు వేస్తారు ఆ రోజుల్లో. నాకు తెలిసి నేను అది విన్నాను. అయితే దేవుణ్ణి సిలువేయమని జనులందరూ కూడా, ఆయన చేత స్వస్థత పొందిన వాళ్ళు, ఆయన చేత మరి ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చూసిన వారు జనులు, ఆయన చేత 5 రొట్టెలు 2 చేపలు తిన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన శిక్షించాలని బిగ్గరగా కేకలు వేశారు. ఆ స్థితిలో మరి దేవుడు సాతాను ద్వారా మరి వారిని ప్రేరేపించారేమని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన వచ్చిందే మరణం కోసం కదా. ఆయన జన్మ ఒక గొప్ప కారణమైతే ఆయన మరణము ఇంకా గొప్ప కారణం. ఎందుకంటే మనల్ని వినిపించడానికి ఆయనకు తెలియదా? సృష్టించిన ఆయనకు తెలియదా మనం ఎలా బ్రతుకుతామో, ఎలా ఉంటామో ఆయనకు తెలియదా? చూపు ద్వారా, మాట ద్వారా, మరి ప్రవర్తన ద్వారా మన జీవితాల్ని అపవిత్రం చేసుకున్న మన కోసం, పుట్టవని వారి కోసం కూడా, అయ్యో ఇంకా ముందు పుట్టే వారి కోసం కూడా మరి ఆయన ఎంతో శ్రమను అనుభవించి మన దోష శిక్షను ఆయన భరించి మరి భరించడానికే ఈ లోకానికి వచ్చారండి. అలాగే అది హిట్లర్ కాలంలో కొరిటన్ భూమ్ అనబడే ఒక ఆమె
ఉన్నారండి. అయితే ఆ హిట్లర్ టైంలో యూదులను మరి ప్రతి ఒక్కరిని చంపుచుండగా ఆవిడ ఆ చావకుండా ఆవిడ్ని మరి ఆ జనుల్ని యూదుల్ని ఒక చోట తన గృహంలో దాచిపెడుతుందంటండి. అలాంటప్పుడు అలాగా హిట్లర్ సైన్యం అంతా మరి తనకు తెలుసు కదండి, మరి యూదులను చంపడానికి వస్తున్నప్పుడు తన ఇంటికి కూడా చెక్కింగ్కి వస్తారు, ఎవరన్నా దాచిపెట్టిందేమో, దేవుడు నమ్ముకున్న బిడ్డ కదండి అని తెలుసు కదా, మనం ఎలా బ్రతుకుతున్నాము, ఎవరి బిడ్డ, మరి మన ప్రవర్తనను బట్టి మరి క్రైస్తవులని, అన్యులని, హిందువులని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదండి. అలాగే దేవుడు కూడా హిట్లర్ భూమి కూడా క్రైస్తవురాలని వారికి తెలుసు. మరి ఏమన్నా చేసిందా మన ఇంట్లోని చెక్ చేసినప్పుడు మరి దేవుడు హిట్లర్ సైన్యం వారిని పట్టుకున్నప్పుడు జర్మనీ దేశంలో హిట్లర్ సైన్యం అండి నాజీ పార్టీ అని, ఆ టైంలో నాజీ పార్టీ అని ఒక పార్టీని ఆయన ఏలుబడి చేస్తుందన్నమాట. ఆ టైంలో హిట్లర్ మరి న్యాయస్థానంలో మరి హిట్లర్ తీర్పు తీర్చినప్పుడు కొరిటన్ భూమి అనబడే ఆవిడ మరి వారి సైన్యాన్ని వస్తున్నప్పుడు మరి యూదులను దాచిపెట్టినప్పుడు అక్క బెట్సీని కూడా హిట్లర్ సైన్యం వారు తీసుకెళ్ళిపోయారు అనమాట. తీసుకువెళ్ళి వారిద్దరిని ఆ సైన్యంలో ఉన్న వారి ఇష్టం వచ్చినట్టు, వారికి నచ్చినట్టు, వారి ఇష్టం వచ్చినట్టు చాలా భయంకరంగా ప్రవర్తించారంటండి. ప్రవర్తించిన కొంతకాలానికి ఆవిడ కొంచెం విడిచిపెట్టబడింది. మరి తన సహోదరాలు ఆ బాధను తట్టుకోలేక చనిపోయిందంట. చనిపోయి విడుదలయ్యి వచ్చిన తర్వాత ఆవిడ ఒకసారి చర్చికి వెళ్ళారండి. ఆ సైన్యంలో పట్టబడి తన ముందే తన సహోదరుని చాలా విచిత్ర హింసలు పెట్టి గురిచేసి తన ఇష్టానికి వాడుకున్న వాడిని చూసి మరి ఏమందంటే, నా ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అడిగిందంట. ఇది మనకు సాధ్యమంటారా? మాటలతో హింసిస్తేనే, చేతలతో హింసిస్తేనే మనం తట్టుకోలేకపోతున్నామే. వారిని ఎలా పడితే అలాగా తిట్టి దూషిస్తూ వారిని మరి ఏం చెయ్యాలని కక్షగట్టి వారిని ఎలా పగ తీర్చుకోవాలని ఆలోచించే మనము మరి దేవుని ప్రేమ కలిగి ఉన్న ఆవిడ మరి నా ఫ్రెండ్ అని పిలిచింది. ఇది మనకు కుదురుతుందంటారా? కుదురుతుందా? ఒక శత్రువుని చూసి నా ఫ్రెండ్ అనడానికి మనకు మనసు వస్తుందా? రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. దేవుని మనసు కలిగి ఉంటే మాత్రమే, ఆ మనసు కలిగి ఉన్న వారికి మాత్రమే ఆ తలంపు వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, సిలువలో ఆయన ప్రార్థన చేశారు. ఎందుకోసం చేశారు? వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగట్లేదు కనుక, వీరు ఎరగరు, దేవా వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తండ్రి, నా తండ్రి వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నారు. క్షమించాడు దేవుడు. మరి మనం క్షమిస్తున్నామా? క్షమించగలుగుతున్నామా? మన పట్ల మరి ఇదిగా ప్రవర్తిస్తున్న వారిని, వ్యతిరేకంగా ఉంటున్న వారిని క్షమించగలుగుతున్నామా? క్షమించలేకపోతున్నాం. ఒక మనిషిగా మనమైతే క్షమించలేం. మరి అలాంటి మన కోసం కూడా దేవుడు క్షమించబడ్డాడు. దేవుడు క్షమించాడండి. మనం క్షమిస్తేనే ఆయన క్షమిస్తాడు. భూలోకంలో మనని వేటిని బంధిస్తామో అవి పరమందు బంధించబడతాయి. మరి ఈ లోకంలో మనం క్షమించలేకపోతే మన పరమందు మనం క్షమించబడతామా? దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతామా? ప్రవేశించలేం కదండి. లోకంలో క్షమాపణ లేకపోతే మన దేవుని రాజ్యంలో మనకు క్షమాపణ దొరుకుతుందా? దొరకలేదు. ఎరిగి ఉన్న మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, దేవునికి మాదిరిగా మనం బ్రతుకుతున్నామా, దేవుని ఎరిగి ఉన్న మనము దేవునికి మాదిరిగా మనం బ్రతుకుతున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. నిత్యం మనం గ్రహించుకోవాలి. అలా గ్రహించుకోవాలంటే మనం ఏం చేయాలండి? నిత్యము దేవుని ప్రార్థించాలి. అంతేకాకుండా వాక్యము, మనకు దేవుడిచ్చిన వాక్యము, అద్భుతమైన మాటలు ఈ వాక్యంలో ఉన్నాయండి. ఈ గ్రంథంలో మనకి ప్రచురించారు. ఎందుకంటే ఒకవేళ తెలుసు కాపరి లేని గొర్రెలు ఏమైపోతాయండి? తప్పిపోతాయి కదా. అలాగే మనం కూడా తప్పిపోతామని మన కొరకు సిద్ధపరిచిన ఈ గ్రంథాన్ని చదువుకుంటూ ధ్యానించుకుంటూ మన ప్రవర్తన సరిచేసుకునే వారిలా ఉండాలని దేవుని పేరున మనవి చేస్తున్నాను. దేవానికి వందనాలు తండ్రి. ఇంకా శ్రమలో మనం విజ్ఞాపన చేసే వారిగా ఉండాలి. మనకు శ్రమ వస్తే మరి ఏం చేస్తాం? మనుషులను ఆశ్రయిస్తాం. మనకి ఏదైనా ఆపద కలిగితే గబగబా వెళ్ళి ఉన్నత అధికారులను లేకపోతే ఇరుగు పొరి వారిని సహాయం కోరతాం. కాదండి, ఇరుగు పొరి వారు అన్నిసార్లు మనకు సహాయం చేయలేరు. కానీ దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ కన్నీటిని చూసి కరిగిపోయే దేవుడు అండి. మనంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము. నీ కన్నీటి చూస్తే ఆయన తట్టుకోలేడు. తెలుసా మీకు? ఆయన కన్నీరు కారిస్తే కన్నీరు కార్చి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు కరిగిపోయే దేవుడు, దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు అండి ఆయన. కనుక
మరి ప్రార్థన చేద్దాం అంతే. మనం ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మనం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. నరుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పినాడు కదా. మరి మనము నరులను కాదు, యెహోవాని మాత్రమే ఆశ్రయించాలి. లోకపరంగా లోకానికి అవసరమైందైతే మనకి ప్రస్తుతం మనకు అవసరమేమో కానీ తప్పక పరలోక రాజ్యంలో మాత్రం ఈ లోకాశలు మనలో ఉండకూడదు. లోకానుసారమైన బ్రతుకు మనలో ఉండకూడదు. అలా ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. మనలో ఉన్న ప్రతి పాపం ఏంటో మనకు తెలుసు కదా. చూపు ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా, మన క్రియల ద్వారా ప్రతి పాపాన్ని మనం చేస్తూనే ఉన్నాం. ఇది తప్పని మనకు తెలుసు కానీ తప్పించుకోలేకపోతున్నాం. ఇది చూడకూడదని మనకు తెలుసు కానీ చూడకుండా ఉండలేకపోతున్నాం. ఇది చేయకూడదని మనకు తెలుసు కానీ చేయకుండా ఉండలేకపోతున్నాం. ఎందువల్ల? సాతాను మనల్ని ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? మనం పరలోక రాజ్యంలో ప్రవేశించకూడదని చెప్పి. మనం పరలోక రాజ్యం వెళ్తే మరి సాతాను రాజ్యంలో ఎవడన్నా ఉంటాడా? ఉండడు కదా, ఎవరు ఉండరు. మరి అన్నీ సాతాను ప్రకారం వెళ్ళిపోతే మరి దేవుని ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే అపవాది అయిన సాతానికి చోటు ఉంటుందా? ఉండదు కదా. అందుకని మన హృదయాలను మనం ఎందులో పడిపోతామో ఆడు గ్రహించి మరి దానిలో పడిపోయేలాగా మనల్ని చేస్తున్నాడు. మన శరీరం లోకంలో కుళ్ళిపోతుంది కానీ ఆత్మ అయిన దేవుడు ఆత్మను తన దగ్గరికి తీసుకెళ్ళాలి కనుక మన ఆత్మను కూడా సిద్ధపరచుకొని ఆయన రాకడ కొరకు మనం ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా చెప్పాలని ఉంది కానీ నాకైతే వీలు కావట్లేదని చెప్పలేకపోతున్నాను. దేవుడి కొద్ది మాటలను తన వినికిడిలో దీవించి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా అవకాశం ఇచ్చిన దేవుడికి హృదయపూర్వక వందనాలు. మరి పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు. దేవుడు కేవలం నా కోసమే తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఎందుకు పనికిరాని నా కోసమే ఆ యొక్క కల్వరిగిరిలో తన ప్రాణాన్ని అర్పించిన రోజు. మనందరము బాధపడాల్సిన అవసరమైతే కాదు, ఎంతో సంతోషించాల్సిన విషయము. ఎందుకంటే నరకం నుంచి తప్పించిన దేవుడు ఒకే ఒక్క దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడా, దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు పనికిరాని దీనుని దౌర్భాగ్యాన్ని దేవా, నీ ప్రేమ చొప్పున, నీ కృప చొప్పున ఇంతవరకు సజీవులకు లాంచారు దేవా. అందరి బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నాయనా, నిలబడింది నేనైనప్పటికీ దేవా నాతో మీరుండి మాట్లాడమని అడుగుతున్నాను దేవా. దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ జ్ఞానమును, నీ ఆలోచన విధానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాను దేవా. నాయనా, నేను చెప్పిన కొద్ది మాటలను నైనా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి నేను అర్థమయ్యే రీతిలాగా చెప్పులాగా నీ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవా. దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పులు ఉంటే దయతో నన్ను క్షమించమని అడుగుతున్నాను దేవా. దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను బలపరచండి, మీరే వాడుకోమని అడుగుతున్నాను దేవా. నాయనా, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ రెండో మాట ద్వారా నాయనా నీ వాక్యము రెండు చిలుకల కట్టుకోము దేవా. అటు ప్రజలతోనూ ఇక్కడ నిలబడిన వారితోనూ మాట్లాడుచున్నాను చెప్పుచున్నావు దేవా. నేను మాట్లాడుచున్నా ఇంకా నాలో ఏమైనా లోపాలు ఉంటే నేను సరి చేసుకోవడానికి నీ సహాయాన్ని దయచేయమని అడుగు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట ఏంటండి? లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మనము చూసినట్లయితే ఇక్కడ కరెక్ట్గా ఆ మాటలో ఎటువంటి తడబాటు లేదు. నిశ్చయంగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ యొక్క దొంగతో మాట్లాడుచున్నాడు. మరి యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు బాగా ఎండ వేస్తుంది. మనము ఈ 2-3 రోజుల్లో చూసుకున్నట్లయితే ఎండలు బాగా వేస్తున్నాయి. మనము కొంచెం దూరం వెళ్ళంగానే ఆయాసం వచ్చేస్తుంది, చెమటలు కారిపోతూ ఉంటాయి. కానీ కేవలం నా కోసమే ఆ యొక్క కల్వరి సిలువలో అంత ఎండలో కూడా
అంత బాధను భరిస్తూ కూడా ఆ దొంగతో అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులు ఉంది అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. యేసు ప్రభు వారిని సిలువ ఎందుకు వేశారు అని మనం ప్రశ్న వేసుకుందాం. మరి లేఖనాల నిమిత్తము లేఖనాలు నెరవేరబడులాగన యేసు ప్రభు వారిని సిలువ వేశారు. లేఖనాలు నెరవేరాలి కాబట్టే యేసు ప్రభు వారిని సిలువ వేశారు. మరి ఆ యొక్క సిలువ వేసేయడం ముందు ఆ యొక్క యేసు ప్రభు వారిని హేరోదు యొద్దకు, పిలాతు యొద్దకు తీసుకువెళ్ళినప్పుడు హేరోదుకు కానీ మరి పిలాతుకు కానీ యేసు ప్రభు వారిలో తప్పు కనపడిందా? కనపడలా. వారు యేసు ప్రభు వారిలో తప్పు కనపడక అక్కడున్న ప్రజలు, మీరు మీ గ్రామంలో ఏ విధంగా శిక్ష వేస్తారో అదేవిధంగా యేసు ప్రభు వారికి వేయండి అని చెప్పి ఆ యొక్క పిలాతుకు తప్పుకున్నాడు. యేసు ప్రభు వారికి సిలువ వేయలేదు. అక్కడున్న ప్రజలు మాత్రం ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా యేసు ప్రభు వారిని సిలువ వేయాలని కేకలు వేస్తున్నారు. అక్కడ యేసు ప్రభు వారికి అన్యాయంగా తీర్పు ఇవ్వడము జరిగింది. అన్యాయంగానే తీర్పు ఇచ్చాడు. మరి లేఖనాలు నెరవేరబడులాగున అన్యాయంగా తీర్పు ఇవ్వడం జరిగింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53:12 వచనం చివరి లాస్ట్ లైన్లో మనం చదువుకుందాం. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములు భరించును. చాలండి. అతిక్రమము చేయువారిలో ఎంచబడాయను. మరి యేసు ప్రభువారు మరి పాపము చేయకుండానే అతిక్రమము చేశాడని చెప్పి, ఆయన దేవదూషణ చేశాడని చెప్పి, నేనే రాజునని చెప్పుకుంటున్నాడని చెప్పి ఆ యొక్క యేసు ప్రభు వారి మీద నేరను అంగీకరించి అక్కడున్న ప్రజలందరూ కలిసి సిలువ వేయడము జరిగింది. సిలువ అంత వేదనలో అంత భరిస్తుండగా కూడా మరి ఆ యొక్క ప్రక్కనున్న వ్యక్తితో, దొంగతో మాట్లాడుచున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తున్నారు. మనము చూసుకున్నట్లయితే ఒక దొంగ మాట్లాడుచున్నాడు. ఏమనంటే, ఫస్ట్గా మనము చూసుకున్నట్లయితే 3 విషయాలు మనం గమనించవచ్చు. అక్కడ ఒక వ్యక్తి పాపంలో మరణించాడు, ఇంకో వ్యక్తి పాపంతో మరణించాడు, ఇంకో మూడోది ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారు. ఫస్ట్ది ఏంటండి? పాపములో మరణించాడు. ఎవరు? యేసు ప్రభువుతో సిలువ వేయబడిన వారిలో ఒక దొంగ పాపములో మరణించాడు. మరి అంత బాధను భరిస్తూ కూడా యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వారు అందరూ కలిసి యేసు ప్రభువుని తిడుతున్నప్పటికీ, చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు కనీసం ఒక్క మాట కూడా వారిని ఎదురు దూషించలేదు. మరి ఇంకో దొంగ పాపముతో మరణించాడు. ఎలాగయ్యా అంటే, పాపంలో మరణించడం అంటే తన పాపంలో మరణించి తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఎందుకంటే అతను మరణించింది దేంట్లో? పాపములో మరణించాడు కాబట్టి ఆయన నరకానికి వెళ్ళాడు. రెండో వ్యక్తి పాపముతో అంటే నువ్వు ఇప్పుడు జీవిస్తున్న విధానము, నువ్వు తాగుబోతుగా ఉన్నావా? ఆ తాగుడు వ్యసనం నుంచి నువ్వు విడుదల పొంది, అయ్యా నేను తప్పు చేశాను, నా పాపముల నుంచి నన్ను విడిపించు అని చెప్పి ఒప్పుకొని దేవుడి యొక్క రక్షణ పొందుకొని మరణించాడు. కాబట్టి అతను పాపాన్ని విడిచిపెట్టి మరణించాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలోకి వెళ్ళాడు. నువ్వు ఒక వ్యభిచారిగా ఉన్నావో, లేకపోతే ఒక దొంగతనం చేస్తూ జీవిస్తున్నావు, ఆ జీవిస్తున్న విధానాన్ని నువ్వు విడిచిపెట్టి, అయ్యా నేను పాపము చేశాను, నీవే నిజమైన దేవుడు, నీవే లోకరక్షకుడు, నేను నమ్ముచున్నానయ్యా, నా పాపం నుంచి నన్ను విడుదల దయచేయి, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అంటే దేవుడు తప్పకుండా తన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు. కానీ ఒక దొంగ అయితే పాపంలో జీవించి నరకానికి వెళ్ళాడు. ఒక దొంగ పాపాన్ని విడిచిపెట్టి దేవునితో ఆ యొక్క పరదేశంలోనికి వెళ్ళాడు. మరి మూడవ వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు దేనికోసం మరణించాడు అనేది మనం చూసుకున్నట్లయితే 1 తిమోతి 1:15. 1 తిమోతి 1వ అధ్యాయము. చాలండి. ఎవరిని రక్షించడానికి వచ్చారండి?
పాపులను. మరి ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే లోకమంతా ఎలా ఉంది? పాపముతో నిండి ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసిన వారే. మరి ఈ యొక్క పాపం నుంచి విడుదల రావాలంటే ఎవరును ఆ యొక్క పాపం నుంచి మనల్ని విడిపిస్తారయ్యా అంటే ఏ పాపము ఎరగని ఒక మనుషులు కావాలి. ఆ మనుషులు ఎవరయ్యా అంటే యేసుప్రభువారు. యేసుప్రభువారు నా పాపముల నుంచి విడిపించి నన్ను ఆ యొక్క జీవంలోకి నడిపించాలనే ఆ యొక్క కల్వరిగిరిలో తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రతి ఒక్క మనుషుడు ఆ యొక్క పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనేది దేవుడి యొక్క తపన. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో లోక ఆశలకు జీవిస్తూ లోకంలో ఉన్న యొక్క ఆశలకు యవనస్తులైతే పాపమునకు ప్రేరేపించబడి, మరి బాగా పెద్దవారు ఉన్నారైతే ధనానికి వ్యామోహం అయిపోయి వీళ్ళొక్క పాపంలో జీవిస్తూ యేసు ప్రభువారి వైపు చూడలేకపోతున్నారు. కానీ ఇంకా మనము చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనము ఏ గుంపులో ఉన్నామనేది మనము చూసుకోవాలి. దేవుడు నిత్య రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ కలిగి ఉన్నావా? లేదా దేవుడు ఈ లోకంలో ఇచ్చే చిన్న చిన్న ఆనందాల కోసము, చిన్న చిన్న సంతోషాల కోసమే ఇంకా ఆశ కలిగి ఉన్నాము. చాలామంది క్రైస్తవులు దేనికోసం వస్తారు? సంఘానికి దేనికోసం వస్తారు? మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదండి, పెళ్ళి కావాలని వస్తున్నామండి. లేకపోతే నా భర్త ఇంకా తాగుడు వ్యసనం నుంచి విడుదల పొందలేకపోతున్నాడని అందుకని వస్తున్నామండి. లేకపోతే నాకు పలానా అనారోగ్యము ఉంది, ఆ యొక్క అనారోగ్యం నుంచి విడుదల పొందుకోవాలని వస్తున్నాననే ఆలోచన తప్ప దేవుడు ఈ లోకంలో తర్వాత మనకు పరలోకాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ యొక్క నిత్య రాజ్యాన్ని ఇస్తారని చెప్పి ఏ ఒక్కరు రావట్లా. మనము ఎక్కువగా వచ్చేది దేనికోసం అంటే మనకు చిన్న చిన్న ఆనందాల కోసమో, చిన్న చిన్న సంతోషాల కోసమో వస్తున్నాం. కానీ మనము రావాల్సింది దేనికోసమే అంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరులాగన. ఇక్కడ కన్ను మూసిన తర్వాత మరలా మనం కళ్ళు తెరచేది ఎక్కడయ్యా అంటే పరలోక రాజ్యంలో. అటువంటి దృక్పథం కలిగి, అటువంటి నమ్మకంతో మనము దేవుని సన్నిధికి రావాలి. అలా వచ్చిన రోజున దేవుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఆశ కలిగి, దేవా నీ రాజ్యంలో నేను ఉండాలయ్యా, నీ రాజ్యంలో ఇక్కడ కన్ను మూస్తే నేను అక్కడ కన్ను తెరవాలయ్యా అని చెప్పి ఆశ నీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు నీ ఆశను నెరవేరుస్తారు. ఇంకా మనము చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క రోమన్ సైన్యం మరి ఎవరికైనా శిక్ష విధించినప్పుడు, సిలువ వేసినప్పుడు ఏం చేస్తారు? ఆ సిలువ పైన ఒక NRI అని రాయబడి ఉంటుంది. మామూలుగా అయితే ఏ పాపము చేశాడు, దేన్ని బట్టి సిలువ వేశారు అనేది చెప్పి రాయబడుతుంది. యేసుప్రభు వారు దేనికోసం మరణించాడు, ఆయనకి ఏ విధంగా శిక్ష విధించారు అని చెప్పి రాయాలి. కానీ వాళ్ళు ఏమని రాశారా అంటే NRI అంటే అర్థం ఏంటంటే యూదులు రాజైన నజరేయుడైన యేసు. ఆయన ఎవరండి? యూదుల రాజు. మనమందరము కొనియాడుచున్న యూదుల రాజు. ఆయన అక్కడ రాయబడి ఉంది యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని చెప్పి రాశారు. కానీ మామూలుగా రాయాల్సింది ఏంటయ్యా అంటే ఈయన దేవదూషణ చేశాడు, ఈయనే రాజు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి రాయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సత్యాన్ని రాశారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సత్యాన్ని రాశారు. ఏమని అంటే యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధిస్తున్నది ఎవరయ్యా అంటే యూదుల రాజు. యూదుల రాజును మనం ఆరాధిస్తున్నాము కనుక మరి మనలో ఏ పాపము లేకుండా ఆయనే నిజమైన దేవుడు అని మనము గ్రహించాలి. గ్రహించిన రోజున తప్పకుండా దేవుడు మనలో మార్పు అనేది వస్తుంది. ఇంకా మనము చూసుకున్నట్లయితే అదే వచనం లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మళ్ళీ ఒకసారి చూద్దాం. దానికి పైనుంచి చదువుకుందా వద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం పైనుంచి చదువుకుంటూ వద్దాం.
అక్కడి నుంచి 41వ వచనం నుంచి చదువుకుందాం. ఒక్క నిమిషం, సారీ అండి, క్షమించండి. 40వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఉమ్, 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 ఉమ్. చాలండి. అక్కడున్న ఇద్దరు దొంగలో ఒక దొంగ ఇంకో దొంగతో మాట్లాడుచున్నాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుతున్నది. ఏమనయ్యా అంటే, అయితే రెండో వానితో ఒక దొంగ అంటున్నాడు, ఆ దొంగని గద్దించి, నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావు అంటే ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఆ దొంగ అంటున్నాడు, నీవే నిజమైన రక్షకుడు అయితే, నీవే నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పి అడుగుచున్నాడు. ఈ ఒక దొంగకి ఎందుకని అంత మారు మనసు వచ్చింది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒక దొంగ అంటున్నాడు, ఒక దొంగకి మారు మనసు ఎందుకు వచ్చిందయ్యా అంటే, దేవుణ్ణి అంత చిత్రహింసలు పెడుతున్నా కానీ, అంత ఇబ్బందులు పెడుతున్నా కానీ, కొరడాలతో కొట్టి గాయపరిచినప్పటికీ కూడా కనీసం ఆయన ఒక్క మాట కూడా అనలేదు. అనకుండా ఆ తండ్రి ఫస్ట్ మాట మనం చూసుకున్నట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక అయితే వీరిని క్షమించండి అని చెప్పి అక్కడ మాట్లాడుచున్నాడు. అంటే యేసుప్రభు వారితో పక్కన ఉండి నిలబడిన పక్కన ఉండి చూస్తున్నాడు దొంగ, ఇదంతా గమనిస్తున్నాడు. మరి అంత విధంగా చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా యేసుప్రభు వారు కనీసం అక్కడ ఉన్నవారిని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను ఆ యేసుప్రభు వారు అలా సైలెంట్గా ఉండి అక్కడ ఉన్న వారి గురించి అడుగుచున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. ఆ యొక్క మాట ఈ దొంగ పట్టుకున్నాడు. ఈ దొంగ పట్టుకోవడం వల్ల అతనికి మారు మనసు అనేది వచ్చింది. ఆ మారు మనసు రావడంతో ఆ రెండో వ్యక్తితో అంటున్నాడు, మనకైతే ఇది శవమే, మనము పాపము చేసాము, మనము అనేక దొంగతనాలు చేసాము, మనకైతే ఇది సరైనదే, కానీ ఈయన ఏ పాపము చేయలేదు, అయినా సరే ఈయన శిక్షను అనుభవిస్తున్నారని చెప్పి ఆ యొక్క దొంగ రెండో దొంగతో మాట్లాడుచున్నాడు. ఆ యొక్క రెండో దొంగతో మాట్లాడుచున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఈయన ఏ తప్పిదము చేయలేదని పక్కనున్న దొంగ గ్రహించాడు కాబట్టే ఏమని అడిగాడు, కింద వచనంలో మనం చూసుకుందాం. చాలండి. యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా అని చెప్పి అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారు ఈ మాట? దొంగ అడుగుచున్నాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా అని అడుగుచున్నాడు. అంత ఇదిగా అడిగాడు కదా, మరి ఎవరి వైపు చూశారు? అప్పటి వరకు యేసు ప్రభువుతోనే ఉన్నాడు, యేసు ప్రభు వారు పక్కనే ఉన్నారు. అన్ని బాధలు పెడుతున్నా, ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండి చూస్తున్నాడు. ఆ యొక్క పరిస్థితిని అంతా చూస్తున్నాడు. ఆ యొక్క దొంగ హృదయంలో మార్పు కలిగి యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా అని చెప్పి యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. అంటే యేసు ప్రభు వారికి ఇంకో రాజ్యం ఉందని గ్రహించాడా లేదా? గ్రహించాడు కాబట్టి ఏమని అడిగాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయా అని చెప్పి అడుగుతున్నాడు. మరి నీవు నేను కూడా ఈ లోకం ముగించుకున్న తర్వాత మనకంటూ ఒక రాజ్యం అనేది ఉంది. ఆ రాజ్యం కోసం మనము పోరాడాలి. ఆ రాజ్యం కోసము నీవు నేను ఆ యొక్క రాజ్యంలో ఉండాలని ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా చాలా ఘోరమైన ఇది జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే క్రైస్తవుల మీదకు చాలామంది విరోధంగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మనల్ని తన అమూల్యమైన ప్రేమ చొప్పున కృప చొప్పున మనల్ని ఇంతవరకు సజీవులకులో ఉంచారు. అయినప్పటికీ ఇంకా రానున్న రోజుల్లో మరి దైవజనులు మనకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, రానున్న రోజుల్లో ఏమవుతుంది, సువార్త అనేది కరువు అవుతుంది.
కాబట్టి సువార్త కరువు అవుతుంది. కాబట్టి సువార్త మనకు అందించబడుచున్నప్పుడే ఈయనే నిజమైన దేవుడు అని గుర్తించాలి. ఈయన తప్ప వేరే దేవుడు లేడని మనము గ్రహించాలి. మరి ఈయన తప్ప వేరే దేవుడు లేడు. కాబట్టి ఆ విషయాన్ని మనము గ్రహించి మనం చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి చిన్న పాపం, అది చిన్నదైనా పెద్దదైనా, ఏ పాపమైనా ప్రతి పాపాన్ని ఆయన యొక్క సిలువ యొద్దకు వెళ్ళి మన ప్రతి ఒక్క పాపాన్ని కడుక్కున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క రాజ్యంలో మనము చేర్చబడతాం. కాబట్టి ఆయన రాజ్యంలో మనము చేర్చాలంటే మనం ఏం చేయాలి అంటే మన పాపాలని మనము ఒప్పుకోవాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ సమయంలో నీకు సువార్త అందించబడుతుంది. అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త విచ్చలవిడిగా అందించబడుతుంది. ఇంకా నీవు ఈ లోక ఆశలకు లోబడి జీవిస్తూ ఇంకా ఈ లోకంలో ఉన్న సుఖము కొరకు సంతోషం కొరకు జీవిస్తూ ఉంటే నువ్వు కన్ను మూసిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ యొక్క నిత్య నరకంలోకి వెళ్ళకుండా ఆ యొక్క పరలోకంలోకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి అంటే యేసే నిజమైన రక్షకుడు అని నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించాలి అంటే ఏం చేయాలి? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకుంటామయ్యా అంటే నువ్వు కన్నీరు విరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ప్రతి పాపాన్ని దేవుడు గుర్తు చేస్తాడు. నువ్వు ఇంతకుముందు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు గుర్తు చేస్తాడు. నువ్వు చిన్నతనంలో చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు గుర్తు చేస్తాడు. అది గుర్తు చేసినప్పుడు దేవుడు మనము ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనము చేర్చబడతాం. కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఆ యొక్క దొంగతో మాట్లాడుచున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. మరి వచ్చే ఆదివారము దైవజనులు బాప్తీసాలు ఇస్తున్నారని చెప్పి అనౌన్స్మెంట్ చేశారా లేదా? చేశారు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు వరకు రక్షణ తీసుకున్న వాళ్ళు అందరూ ఒక్కసారి చేపదులు. కానీ ఇప్పుడు వరకు నేను రక్షణ తీసుకున్నానండి అన్నవాళ్ళు, మరి రక్షణ తీసుకోలేని వారి పరిస్థితి ఏంటి? దేవుడు ఇదే సమయం ముందు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు మనతోనే మాట్లాడుచున్నాడు. దేవా, ఈ దేవుడు నాతో కాదులే మాట్లాడేది, నాకు ఇంకా సమయం ఉంది, ఇంకా టైం ఉంది అని చెప్పి నువ్వు ఇంకా కాలాన్ని వృధా చేస్తే ఉపయోగము లేదు. కేవలము ఇదే మిక్కిలి అనుకూల సమయము. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవా, నీ రాజ్యంలో నేను ఉండులాగన. ఆ దొంగకి దేవుడు భరోసానిచ్చాడు. ఆ యొక్క సమయంలో రక్షణ తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి దేవుడు మాట ఇచ్చాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. దేవుడు అదే రీతిగా మనందరికి కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చేలాగా మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు పనికిరాని వాడము దేవా, నీ ప్రేమ చొప్పున నీ కృప చొప్పున ఇంతవరకు సజీవులకులో ఉంచారు దేవా. నేను ఒక దొంగ అయితే పాపంలో ఉండగానే మరణించి నరకానికి వెళ్ళాడయ్యా. ఒక దొంగ ఆ పాపాన్ని ఒప్పుకొని నీవే నిజమైన రక్షకుడని గ్రహించి ఆయన ఆ పాపాన్ని విడిచిపెట్టి నీతో పాటు పరదేశంలో ఉన్నారు దేవా. అటు రీతిగా మేము కూడా నాయన ఈ లోకంలో మేము చూస్తున్నాగా మా పాపాన్ని ప్రతి పాపాన్ని ఒప్పుకొని నీతో పాటు యొక్క నిత్య రాజ్యంలో మేము ఉండేలాగా నీ సహాయాన్ని దాయిచ్చి మనం అడుగుతున్నాను దేవా. దేవానికే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి మంచి అడుగుతున్నాను దేవా. నేను ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా నీ రాజ్యంలో మేమందరం ముందులాగా నీ సహాయాన్ని దాయిచ్చి మనం అడుగుతున్నాను దేవా. దేవానికే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులుంటే దయతో నేను క్షమించి మనం అడుగుతున్నాను దేవా. ఇంకా నిలబడి మాట్లాడుచున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు తోడుగుండి మీరే నిలబడి వారితో మాట్లాడించి మనం అడుగుతున్నాను దేవా. దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.